హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో దోస ఆవకాయని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఈ దోస ఆవకాయని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1/2 kg దోసకాయలను తీసుకోవాలి. దోసకాయలు పచ్చిగా కొంచెం గట్టిగా ఉండే దోసకాయలను తీసుకోండి. అప్పుడు పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా తుడిచేసుకోవాలి. అసలు తడి అనేది ఉండకూడదు. తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని లోపలున్న ఇత్తనాలను తీసేసేయండి. ఈ విధంగా ఇలా అంతా మొత్తం దోసకాయలో ఉన్న ఇత్తనాలన్నీ కూడా సపరేట్ చేసేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మీడియం సైజ్గా ముక్కలుగా కట్ చేసుకోండి. మీరు కావాలంటే ఇంకొంచెం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఇంతకన్నా మరీ పెద్దగా కట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ ముక్కలకి ఉప్పు కారం పట్టేటప్పటికి ఎక్కువ రోజులు పడుతుంది. చిన్నగా కట్ చేసుకున్నానంటే తొందరగానే పీల్చేసుకుంటాయి ముక్కలు అనేవి. సో ఈ విధంగా అన్ని దోసకాయ ముక్కల్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా ఒక గ్లాసును కానీ లేదంటే ఏదైనా ఒక గిన్నెను కానీ తీసుకుని దానిలో కొలుచుకోండి. ఈ విధంగా ఇక్కడ నాకు 4 గ్లాసుల వరకు వచ్చాయి. చిన్న గ్లాస్తో కొలిచాను నేను. 1/2 kg ముక్కలు ఇలా 4 గ్లాసుల వరకు వచ్చాయి. ఈ విధంగా దోసకాయ ముక్కలన్నిటిని కూడా కొలుచుకుని ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా గిన్నెలోకి ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆవాలను వేసుకోండి. ఆవాలు వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ అంతా మెంతులను కూడా వేసుకోండి. వేసుకుని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఆవాలు చిటపట్లాడేంత వరకు ఇలా గెరెటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆవాలు ఈ విధంగా చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ప్యాన్లో అలాగే ఉంచారంటే మాడిపోతాయి. ఈ విధంగా ప్లేట్లోకి వేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఈ చల్లారి పెట్టుకున్న ఆవాలు మెంతుల్ని వేసుకుని వీటిని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తటి పొడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 10 నుంచి 12 వరకు ఇలా వెల్లుల్లిని తొక్కతో వేసేసుకోండి. వేసుకుని వీటిని జస్ట్ అలా ఒక్కసారి తిప్పేసేసి ఆపేసుకోండి. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలున్న గిన్నెని తీసుకోండి. తీసుకుని అందులోకి ఏ గ్లాస్తో అయితే దోసకాయ ముక్కల్ని కొలుచుకుంటారో అదే గ్లాస్తో 4 గ్లాసుల దోసకాయ ముక్కలకి 1/2 గ్లాస్ అంతా ఉప్పును వేసుకోండి. ఇది దాదాపు 2 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. తర్వాత ఇందులోనే ఒక 1/2 గ్లాస్ అంతా కారాన్ని కూడా వేసుకోండి. ఇది పచ్చి కారం, మనం పచ్చడిలో వేసుకుంటాం కదా, ఆ కారాన్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, వెల్లుల్లి పేస్ట్ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 4 గ్లాసుల దోసకాయ ముక్కలకి 1 గ్లాస్ అంతా పల్లీల నూనె వేసుకోండి. పల్లీల నూనె అనేది పచ్చళ్ళకి చాలా టేస్టీగా ఉంటుంది. అదే వేరుశనగ నూనె అంటాం కదా, అది వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజ్ అంతా నిమ్మకాయని తీసుకుని అందులో ఉన్న రసాన్ని అంతా కూడా ఈ విధంగా పిండేసుకోండి. ఇక్కడ నిమ్మరసం అనేది జస్ట్ పులుపు కోసమే, మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు లేదంటే కొంచెం పెంచుకోవచ్చు కూడా. ఇలా నిమ్మరసాన్ని అంతా కూడా వేసుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని అంతా కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ముక్కలకి చక్కగా పట్టేటట్లు 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది, మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇది కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని దీన్ని ఒక రోజల్లా అలా వదిలేసేయండి. నెక్స్ట్ డేకి ఉప్పు కారం అన్నీ కూడా ముక్కలకి చక్కగా పట్టి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను మరుసటి రోజున మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి కలిపిన వెంటనే నూనె అనేది పైకి తేలదు. ఒకరోజు అలా వదిలేసారంటే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా నూనె అనేది చక్కగా పైకి తేలి ఉంటుంది. అంతే, చాలా టేస్టీగా ఉండే దోస ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పెట్టుకుంటే మీకు 1 రోజుల పాటు నిల్వ ఉంటుంది. చూసారు కదా, దోసకాయతో ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.